ప్రవీణ్ టెక్ సో ఇవాళ వీడియో వచ్చేస్తే రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేక ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రియల్మీ P4 చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ మెన్షన్ చేశారు డెమసిటీ 7400 అటా ప్రాసెసర్, హైపర్ విజన్ చిప్ సెట్ అండ్ హైపర్ గ్లో AMOLED డిస్ప్లే వస్తుంది అనేసి 7,000 mAh బ్యాటరీ HDR10+ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో హైలైట్ కూడా అదే ఉంది బై మే డెమసిటీ 700 ప్రాసెసర్, హైపర్ విజన్ AI చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. సో ఈ చిప్సెట్ల బెనిఫిట్ ఏంటంటే బై డిస్ప్లేలో HDR డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది అండ్ అప్ స్కేలింగ్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి లాస్లెస్ అప్ స్కేలింగ్ ఒకటి ఉంది, ఎన్విడియా వాళ్ళ DLS, అది ఇంటెల్ వాళ్ళ XeSS, AMD వాళ్ళ FSR ఏవైతే అప్ స్కేలింగ్ ఉన్నాయో తక్కువ రెజల్యూషన్ ఎక్కువ రెజల్యూషన్ తీసుకొచ్చి మంచి క్వాలిటీలో చూపిస్తాయి. అవే ఇక్కడ వీళ్ళు చూపిస్తారు అన్నమాట. అవి బ్యాటరీ బాగుంది, 7,000 mAh బ్యాటరీ విత్ 80W ఛార్జర్ వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్, హైపర్ గ్లో AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అండ్ వెయిట్ తక్కువ ఉంది, 185 grams వెయిట్, 7,000 mAh బ్యాటరీ ఉన్నా సరే 50 MP ప్లస్ 8 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్గా నాకైతే జర బాగానే అనిపించింది. HDR మోడ్స్ అవన్నీ కూడా కొన్ని శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ గేమింగ్కి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్, గేమింగ్ కూడా జస్ట్ స్మూత్గానే ఉంటుంది అండ్ యా లుక్ వైజ్ బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే పెద్ద బ్యాటరీ వస్తుంది. సో ఛార్జింగ్ తొందరనే అయిపోతుంది, దాంతోపాటు కూడా ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ హెవీ యూజర్ కానీ సార్ ఈజీగా ఫుల్ డే వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ఉంది కేసెస్కి, నెక్ బ్యాండ్స్కి అండ్ ఇవేమంటే స్మార్ట్ వాచెస్ వస్తుంది. వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. కట్అవుట్ డిఫరెంట్గా ఉంది ప్రో వేరియంట్కి, నాన్ ప్రో వేరియంట్ P4 నార్మల్ వేరియంట్కి. ఇక్కడ ఎడ్జ్లా ఒక స్క్రూ లాంటిది ఇచ్చిర్రు, అది ఒక డిఫరెన్షియేట్ చేస్తుంది అన్నమాట నార్మల్ వేరియంట్కి, P4కి అండ్ P4 ప్రోకి. స్లిమ్గా ఉంది, 7.58 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ శాంపుల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు IP65 అండ్ 66 రేటింగ్తో పాటు వస్తుంది. ప్రో వేరియంట్లో సేమ్ ఇదే రేటింగ్ ఉండే. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ కెమెరా కట్అవుట్ సేమ్ ఉంది, 50 MP మెయిన్ కెమెరా, 8 MP అక్కడ కూడా కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంది బై. ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి లైక్ స్నాప్స్ కానీ పోర్ట్రేట్స్ కానీ కొన్ని ఫీచర్స్ అయితే వస్తున్నాయి. AI ఎడిటర్తో పాటు వస్తాయి, ఎడ్జీని అండ్ ఆల్సో సర్కిల్స్ ఫీచరు, ల్యాండ్స్కేప్, ఎరేజ్, క్లియర్ తీయడం కానీ అవన్నీ కూడా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏ సమ్మరీతో పాటు కూడా వస్తుంది, స్మార్ట్ లుక్ అవన్నీ కూడా వస్తున్నాయి. గేమింగ్ కాల్స్ ఫీచర్ కూడా వస్తుంది. అది కూడా బెనిఫిట్ అయితే రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది అప్పుడు బేస్డ్ ఆన్ Android 15. సో ఇవి హైలైట్స్ అనుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్కి ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 18,500కి వస్తుంది. ఇక్కడ 8GB ర్యామ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 18,500కి, అదే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 19,500. అంటే ఇక్కడ చూసుకోండి 6GB వేరియంట్కి 8GB వేరియంట్కి 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. నా ఒపీనియన్లో 8GB వేరియంట్ తీసుకోవచ్చు అయితే అంటాను, ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. అదే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో అది 2000 రూపీస్ ఏమో డిఫరెన్స్తో పాటు కూడా వస్తుంది. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. కలర్ వేరియంట్ చూసుకుంటే స్టీల్ గ్రే కలర్ ఇది అండ్ ఇండియన్ బ్లూ కలర్ అండ్ ఫాజ్ రెడ్ కలర్, 3 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ చాలా అంటే చాలా బాగుంది. ఫీచర్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. సో ఇక్కడ ఆఫర్స్ అయితే అప్లై చేయమని అయితే నేను ఒక రికమెండేషన్ అయితే మీకు అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ పరంగా బాగానే ఉంది, కానీ ఒక విషయం ఏం చెప్తానంటే ఇది 16,000 17,000 ఆ ప్రైస్ కేటగిరీకి వస్తే మాత్రం తీసుకోమంటాను. కొంచెం ఒక 2-3,000 ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే బేస్ వేరియంట్ ఏదైతుందో. ఆఫర్స్ అప్లై చేయమంటాను అండ్ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇంతకుముందుగా చెప్పినట్టు మంచిగా స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు వస్తుంది, 4 nm ఆర్కిటెక్చర్ మీద 2.6 GHz స్పీడ్తో పాటు వస్తుంది. మెయిన్ కోర్స్ ఏవైతే అండ్ జీపీఎస్ కూడా ARM Mali G615 జీబీతో పాటు కూడా వస్తుంది అనమాట. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది, 6.7 ఇంచ్ డిస్ప్లే అండ్ ఆల్సో PWM డిమింగ్ 3840Hz PWM డిమింగ్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 MP ఏ కెమెరా యూజ్ చేస్తారు. ఇక్కడ 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ 30 FPS ఉంది. అదే ఇక్కడ 60 FPS 720p రికార్డింగ్ చేసుకోవచ్చు, 60 FPS 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K అయితే 30 FPS లిమిట్ అయితే ఉందన్నమాట.
ఇక్కడ ఈఐఎస్ ఓఎస్ లిమిట్ రెండు కూడా 30 FPS అండ్ 60 FPS 1080pలో చూసుకోవచ్చు. మంచి పిక్చర్స్ వస్తున్నాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో మోస్ట్లీ యూజ్ చేయకపోవచ్చు కానీ పెట్టారనమాట అవి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 1080p 30 FPS అండ్ 720p 30 FPS ఏఎస్తో పాటు కూడా వస్తుంది. సో ఇది కొంచెం బెనిఫిట్ అనుకోవచ్చు కెమెరా కాడికి వచ్చేసరికి. అదే బ్యాటరీ కాడికి వచ్చేసరికి అయితే మాత్రం పెద్ద బ్యాటరీ ఇచ్చారు భయ్. అదొక్కటి స్మార్ట్ ఫోన్కి జర బెనిఫిట్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో 80 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వచ్చింది కాబట్టి ఏ తలకాయ నొప్పి లేకుండా మీరైతే తీసుకోవచ్చు. సో బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి ఈజీగా 2 days వస్తుంది. బ్యాటరీ కార్డ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. హెవీగా అయితే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలో లాంగ్ డ్యూరేషన్స్కి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి స్మార్ట్ ఫోన్ జర యూస్ఫుల్ అయితే అనమాట. కమింగ్ టు నెట్వర్క్ చూసుకుంటే 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏవేవి అవసరం ఉన్నాయో. అండ్ ఇక్కడ బ్యాండ్విడ్త్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్విడ్త్ 5 GHz అండ్ ఆల్సో వైఫై 5 అండ్ వైఫై 6 టెక్నాలజీస్ రెండు యూజ్ చేశారు. బ్లూటూత్ వర్జన్ 5.4తో పాటు కూడా వస్తుంది. లో ఎనర్జీ కన్జంప్షన్తో పాటు వెయిట్ 185 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అవే సెన్సార్లు చూసుకుంటే మాత్రమే మంచి సెన్సార్లు అయితే కంపాటబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్ వస్తుంది, అబ్రేట్ లైట్ సెన్సార్ వస్తుంది, కరెంట్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, రియర్ అంటే వెనకాల సైడ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది అనమాట. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే బైడూస్, జీపీఎస్, గ్లోనస్, గ్యాలియస్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ మైక్తో పాటు కూడా వస్తుంది. నానో సిమ్స్, బటన్స్ అవన్నీ కూడా వస్తుంది. సో చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అవి ఒకసారి చూద్దాము ఎట్లా ఉన్నది. సో ఇక్కడ పవర్ బటన్కి కొంచెం ఎల్లోయిష్ లైట్ కలర్ పెట్టిర్రు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ స్పేస్తో పాటు కూడా వస్తుంది. కింద చూసుకుంటే పిక్చర్స్లో మైక్, స్పీకర్స్ ఇక్కడ ఇది టాప్లో మైక్ అండ్ స్పీకర్స్ అండ్ కింద డౌన్వర్డ్ స్పీకర్స్, టైప్ సి కేబుల్, టైప్ సి పోర్ట్, మైక్ అండ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. దాంతోపాటు ఇంకోటి చూసుకుంటే రియల్మీ UI 6.0తో పాటు బేస్డ్ ఆన్ Android 15. దాంతోపాటే 3 OS అప్డేట్స్ ఇస్తారు. అంటే Android 15 వస్తుంది కాబట్టి 16, 17 అండ్ 18 దాకా అప్డేట్స్ వస్తాయి. అండ్ 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ ఈవెన్ 4 years దాకా కూడా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్నా సరే కూడా కొంచెం 4 years దాకా కొంచెం ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో బై ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్. అదొకటి కన్ఫర్మేషన్ అయితే వచ్చేసి మనకి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కిందకి వచ్చేస్తే రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15 ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అండ్ ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, అడాప్టర్, కేస్, సిమ్ ఇజెక్టర్, పిన్, గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రియల్మీ P4 5 ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటారు నా ఒపీనియన్లో. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు రియల్మీ వాళ్ళకి P4 Pro 5G తీసుకోలేని వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. జర వాల్యూ ఫర్ మనీ అంటారు కదా, కొంచెం దానికి తగ్గట్టు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ మోస్ట్లీ నేనైతే 20,000 మ్యాక్సిమం అంటాను బై. సో 20,000 లోపల వస్తుంది కాబట్టి తీసుకోమని అయితే అంటాను. ప్లస్ కొన్ని అప్స్కేలింగ్ టెక్నాలజీస్ వల్ల కొన్ని గేమింగ్ అయితే ఆడొచ్చు. నేను వీడియోస్ చూసినాను బై, అన్బాక్సింగ్ కొన్ని వీడియో టెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో 90 FPS వస్తుంది, కొన్ని గేమ్స్ 60 FPS వస్తున్నాయి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న గేమ్స్. సో దాన్ని బట్టి తీసుకోమంటాను బై. సో మోస్ట్లీ నా ఒపీనియన్లో బై ఆల్రౌండర్ లాగా అనుకోవచ్చు. అయితే లాంగ్ జర్నీకి తీసుకోవాలి, పెద్ద బ్యాటరీ వస్తుంది, గేమర్స్కి కూడా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. టెంపరేచర్ కంట్రోల్ చేయ పేపర్ కూలింగ్ టెంపరేచర్ యూజ్ చేసి మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఆబ్వియస్గా ప్రో వేరియంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తున్నాయి, దానికి ప్రైస్ గ్యాప్ కూడా ఉంది కాబట్టి అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఈ వేరియంట్కి అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా స్పెసిఫిక్గా చూసుకుంటే ఇక్కడ 8GB వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. 8GBకి ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 19,500కి వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 18,500కి వస్తుంది అన్నమాట. సో 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టగలుగుతారంటే 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ అంటే ఎట్లా వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ రిప్లై మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.